నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, రిలేషన్షిప్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా అనిపిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, ఆర్థిక స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఆడదానికి ఈ డివోర్స్లు కానీ గొడవలు కానీ ఎక్కువ అయ్యాయి అన్నది ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, అసలు మన ఇద్దరు ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ సంపాదన, వాళ్ళు ఫైనాన్షియల్ డిపెండెన్సీ ఒకళ్ళ మీద ఒకళ్ళకి లేకపోవడం, దాంట్లో మంచి పాజిటివిటీ ఎంత ఉందన్నది మీ మాటలో చెప్తారా? బేసికల్గా డిపెండెన్సీ అనేది ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఎదుటి మనిషిని భారాన్ని పెంచుతుంది. డిపెండెన్సీ యూ ఫుల్లీ కంప్లీట్లీ ఒకళ్ళ మీద లీన్ అయ్యావనుకో, దేని వరంగా ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో బెనిఫిట్ ఎంత ఉందో డిపెండ్ అయిందైతే బెనిఫిట్ కంటే ఎక్కువ లాస్ ఉంటుంది. ఏ లాస్ అంటే ఇప్పుడు నువ్వు మరీ డిపెండ్ అయ్యారనుకోండి, నీకు ప్రతి దానికి వ్యాలిడేషన్ కావాలి. ఇప్పుడు ఆ మనిషి బిజీ ఉండో ఏదో ఒకటి ఉండో ఆ మనిషి నీకు అప్రూవ్ అంటే నువ్వున్న స్టేట్ ఆఫ్ మైండ్లో నీకున్న కాన్ఫిడెన్స్తో నువ్వు తీసుకున్న డెసిషను అసలు ఆ ఎదుటి మనిషికి తెలియకపోవచ్చు. సో ఒకటే మాట, వద్దులే, లేదు నువ్వు ఇది చెయ్యలే అనేది అవుతుంది. ఎప్పుడైతే భార్యాభర్తలను మీరు స్పెషల్గా క్వశ్చన్ వేశారు కాబట్టి ఆఫ్టర్ సమ్ మెచ్యూరిటీ, అంటే లైక్ నేను అనేది భార్యాభర్తలు, పిల్లల నుంచి కూడా నేను చెప్పేదాన్ని యాక్చువల్లీ కొంచెం వర్కింగ్ దగ్గర వచ్చాక, ఆల్వేస్ యూ నీడ్ టు టేక్ ఏ ఇండిపెండెంట్ డిసిషన్స్. ఎందుకు అంటే ఈ రోజుల్లో నువ్వు చెప్పావు కాబట్టి ఇలా అయిందని బ్లేమ్ చేయడానికి మాత్రమే వినేవాళ్ళని ఎక్కువ మందిని చూస్తున్నాం. కరెక్ట్. వినటమే ఏదన్నా అవ్వంగా లేకపోతే పొడి చేసేవాళ్ళము, నువ్వు చెప్పావు కాబట్టి ఇలా అయిపోయావు, రైట్? సో ఆ ఒక ఉద్దేశంతో ఇండిపెండెంట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి వ్యాలిడేషన్ అడగటం. ఫర్ ఎగ్జాంపుల్ లేడీకే వ్యాలిడేషన్, ఏమండి ఇచ్చేయినా, ఏమండి ఇచ్చేయినా, ఏమండి ఇచ్చేయిందా అని నేను అడగకుండా నీకు అసలు ఏం గౌరవంతో అడిగింది అనుకుందాం. ఫైనాన్షియల్ ఉంది, ఇద్దరికి బాగుంది, భర్త అనే ఒక గౌరవము. అరే ఎందుకో మనకు ఒక సొసైటీలో ఉంది కదా, భర్తను అడిగి చెయ్యాలనో లేకపోతే వాళ్ళు బాగా చెప్తారనో జెంట్స్కి అనే ఉద్దేశం ఇంకా కొంతమందికి ఉండి అడిగారు అనుకుందాం. ఒకటి తీసి పడేయటం, రెండు చెప్పడానికి కూడా టైం లేకపోవడం. ఇక్కడ అయిపోతుంటుంది, ఇక్కడ బస్సు వెళ్ళిపోతుంటుంది. Decision is very important, critical, but they don't find the decision is so important for right now. నేను బిజీ ఉన్నా, ఆ బిజీ ఇప్పుడున్న అర్జెన్సీ కంటే ఎక్కువ ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు. అది వన్ ఆఫ్ ద వర్క్ అయి ఉండొచ్చు, ఇది దట్ ఈస్ ద వర్క్ అయి ఉండొచ్చు. ఆర్ యూ క్లియర్? ఆయనకి వన్ ఆఫ్ ద వర్క్ బిజీలో ఉండొచ్చు, లేదు ఇది ఈమెకి ఇదే ప్రియార్ అయి ఉండొచ్చు. తర్వాత చూద్దాంలే, ఏంటి తర్వాత చూసేది పెళ్ళాన్ని కాబట్టి వింటానని తర్వాత చూద్దు. అక్కడ ఎవరో ఏదో ఆపర్చునిటీ ఉండదుగా. అవును, కరెక్టే, యు ఆర్ గెట్టింగ్ మై. సో దిస్ డిపెండెన్సీ ఆల్వేస్ నీడ్స్ అ వ్యాలిడేషన్ అయ్యే వరకు, ఆ వ్యాలిడేషన్ ఆ సైన్ రాకపోతే ఫైల్ ముందుకు పోకపోయేసరికి ఆగిపోద్దా జర్నీ. అంతే కదా. ఈదర్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపెండెంట్ లేకుండా ఇండిపెండెంట్గా ఒక హస్బెండ్ చాలా తెలివి కళ్ళతను మంచిగా బిజినెస్ చేస్తాడు, రియల్ ఎస్టేట్ కొనుక్కుంటాడు, మంచి ల్యాండ్స్ కొంటాడు, లేకపోతే ఇన్వెస్ట్ కూడా బాగా చేస్తారు. ఈమెను అడిగి చేయాలనుకుందాం, డిపెండెంట్ ఉన్నాడు అనుకోండి, ఈమెకి అసలు ఆ మార్కెటే అవగాహన ఉండదు కొంతమందికి. అంటే ఇక అక్కడ ఆయనకు తెలుస్తుంటుంది, ఇప్పుడు ఇది పెడితే ఇక్కడ తెస్తా అంటే అసలు అక్కడ వస్తుంది, అదంతా ఏం తెలియక అమ్మో ఎందుకులేండి అనేసింది. సో డిపెండ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆయనకి లాస్ అవ్వచ్చు. కరెక్ట్. సో డిపెండెన్సీ ఇండిపెండెంట్ అనేది టోటల్లీ పర్సన్ టు పర్సన్ బాల్ గేమ్. ఒక్కొక్కరు డిపెండెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఏ క్రీపర్, యూ నీడ్ 1 person టు క్లైంబ్. ఆ క్రీపర్ని కూడా కింద వదిలేస్తే కింద కూడా పాకుతుంది, స్లో అయినా సరే. సో అట్లా ఒకళ్ళ మీద డిపెండ్ కావాలని చూడొద్దు. మేడం నేను లేకపోతే క్రీపర్ పైకి బాకదు, ఇక్కడన్నా బాగుతుంది, కానీ ప్రశాంతంగా బాగుతుంది. ఎవడో ఒకటి బలవంతంగా కట్టి బండబెట్టి దాన్ని పాకిచ్చే కంటే. సో దిస్ ఇస్ హౌ డిపెండెంట్ అవ్వడము ఎంత ఇంపార్టెంటో. ఎలాగా? ఇద్దరం పార్ట్నర్స్ లాగా డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్ టు బికమ్ బెటర్, టు బికమ్ స్ట్రాంగర్, టు టేక్ ఏ ఇండివిజువల్ డెసిషన్స్. నాకు పైసలు వస్తున్నాయి, నీకు పైసలు వస్తున్నాయి అంటే రూమ్మేట్స్ అవుతాం. ఇట్స్ నాట్ ఎ హోమ్. సో వీ షుడ్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్
ఇద్దరి మీద ఇద్దరం ఆధారపడటం దేనికి, ఒకరినొకరు స్ట్రాంగ్ అవ్వడానికి. నువ్వు బాగా చేస్తావురా, నువ్వు ఏది చేసినా నాకు నమ్మకం ఉంది పో, అయిపోయా. ఆ వాయిసే ఆ తర్వాత నువ్వు తీసుకునే డెసిషన్కి కాన్సిక్వెన్సెస్ ఏమైనా నువ్వు బేర్ చేయాలి. మళ్ళీ నువ్వు అన్నావని చేసా, లేకపోతే నేను చేసేవాడిని కాదు, లేకపోతే నేను చేసేదాన్ని కాదు అని బ్లేమ్ గేమ్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఫ్యామిలీలో మీరు చెప్పండి. ఓకే, అట్లా కూడా అనుకుందాం, డిపెండ్ అయినాం అనుకున్నాం. ఒకళ్ళ మీద ఒకళ్ళకి హర్ట్ఫుల్నెస్ అంటే మాట చాలా బ్యాడ్గా అంటారు. అప్పుడు ఇంకా నీ ముఖానికి నీకు రాదు, నీకు చేత కాదు, నువ్వు వెళ్ళావు ఇలా. సో ఈ మాటలతోటి అప్పటికప్పుడు అయ్యే డ్యామేజ్ కంటే లాంగ్ టర్మ్ డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కరెక్ట్. ఒక రకమైన రిసెంట్మెంట్ వస్తుంది. అబ్బా ఇంకేం చెప్పినా మళ్ళీ ఏమంటాడు. అసలు అది అప్పుడు ప్రతి మనిషి లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటుంటాయి. ఒక డిసిషన్ తీసుకున్నారు, డిపెండ్ అయ్యి ఫెయిల్ అయింది, కానీ ఇంకొకసారి అడగాలంటే ఇంకా అడగలేరు. అదే ఇండిపెండెంట్ అనుకో, సెల్ఫ్ రిస్క్ కదా, అవును, తీసేసుకుంటారు. కరెక్ట్. అంతేగాని ఇక్కడ డబ్బుల సమస్య కాదు. నీకెందుకు అనిపిస్తుంది, సమాజానికి ఎందుకు అనిపిస్తుంది డబ్బులు వచ్చాయని, పొగరొచ్చింది అని సమాజానికి ఎందుకు అనిపిస్తుంది అంటే నీ అదుపు తప్పింది. అది అప్పుడేం భయపెట్టేవాడు, నీకు మీద డిపెండెంట్, నేను తప్ప ఎవరు దిక్కులేదు నీకు, మా ఎక్కడ పోతావు చూస్తా, వెనక్కి వస్తావు అంతే. పాలేరుకి భూములన్నీ ఉంటాయి, పని ఇవ్వకపోతే చచ్చుకుంటూ వస్తాడని రాజరికం చేసిండ్రు పెద్దోళ్ళు, వాట్ ఎవర్ పటేల్లో ఏదో ఒకటి ఏదో ఆ కాలంలో రాజులు. ఎందుకు మొత్తం నాదే అనగి మనకి ఉండాలా, లేదు అంటే స్లేవరీ. అదే సిస్టమ్ ఇండ్లల్లో కూడా కొనసాగింది. కరెక్ట్. వాళ్ళేమనుకున్నారు, నా ఫినాన్షియల్ నా దగ్గర ఉంది కాబట్టి నేను బియ్యం తెప్పిస్తే ఇది వండేది, కానీ ఆ వండితేనే నా కడుపులోకి పోతే అనే ఇంగిత జ్ఞానం అనేది టోటల్గా సబ్సైడ్ అయిపోయి తొక్కడం స్టార్ట్ చేసిండు. డబ్బుకు పవర్ ఉందని సృష్టించింది ఎవరు, డబ్బుకు పవర్ ఇచ్చింది ఎవరు? మీరే చెప్పారు, డబ్బుంది నేను గ్రేట్, డబ్బుంది నేను గ్రేట్, డబ్బుంది నేను గ్రేట్, డిపెండ్ అవ్వు డిపెండ్ అవ్వు డిపెండ్ అవ్వు అనగానే విని 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 పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి అయినట్టు, చలో నేను చదువుతా, నేను మనిషిలాగా అవుతా, ఇప్పుడు చెప్పు నేను అయిపోయింది. నువ్వే రెచ్చగొట్టావు. నేనేమంటున్నాను అంటే డబ్బుకు పవర్ అనేది అసలు వాళ్ళకు తెలీదు. లేడీస్కి తెలీదు. ఏం తెలుసు వాళ్ళకి, శుభ్రంగా పిల్లల్ని చూసుకుంటూ ఒక 10 మంది పాలేరోళ్ళకు మంచి చక్కగా అన్ని పెడుతూ, లేకపోతే ఆ లెవెల్లో ఉన్న ఆడవాళ్ళు అయితే, ఆ దొరసాన్లు అయితే, అంటే ఆ పాలేరు వాళ్ళ భార్యలు అయితే కూడా చక్కగా పిల్లల్ని పెంచుతూ వాళ్ళ ఆయనకి ఇంత సర్ది కొడుతూ మంచిగా బ్రహ్మాండంగా బతికారు. ఎవరి రేంజ్కి వాళ్ళు హ్యాపీగా డ్యూటీలను మంచిగా నిర్వర్తిస్తున్న కాలంలో నువ్వు అది అజమాయిషి కింద వెళ్ళి బానిసత్వం కింద తీసుకొచ్చావు. బ్రిటిషోడు వెళ్ళిపోయినా ప్రతి ఇంట్లో ఒక బ్రిటిషోడు తయారయ్యాడు. కరెక్ట్. ప్రతి ఒక్క పెద్ద జాబ్ చేసేవాడి దగ్గర బ్రిటిషోళ్ళు అయిపోయారు. దట్ మీన్స్ యు ఆర్ డామినేటింగ్. ఆ కల్చర్ వెళ్ళింది. అవును, మనుషులు వెళ్ళారు, కల్చర్ వెళ్ళాల. కల్చర్ని దాచేసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ మన కల్చర్ని పట్టుకెళ్ళారు, మన యోగాన్ని పట్టుకెళ్ళారు, మన భగవద్గీత ఎక్కడెక్కడా వినిపిస్తున్నాయి ఇప్పుడు. సో ఇట్స్ ఆల్ ఏంటంటే మనము అవసరం ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్తే, అనవసరమైనవి మనం తీసుకున్నాం. వాళ్ళు మనం చనిపోవాలి అని చెప్పేసి అంటే స్లోగా జైళ్ళల్లో అల్యూమినియం ఎస్పెషల్లీ ప్లేట్లు ఎందుకు పెడతారు, అది ఒక పాయిజన్, తింటా ఉంటే వాడు స్లో పాయిజన్గా చేస్తాడు అని పెట్టారు. మనం అదేదో సోక్ అనుకొని అదే కుక్కర్లు వాడినాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం అందరం తెలివికి వచ్చి అల్యూమినియం తీసేయాలా, అది హెల్త్కి మంచిది కాదు అని, నాన్ స్టిక్ తీసేయాలా, అంత మోజులు తీరి బాగా క్యాన్సర్లు అంతా ముదిరినాక ఇప్పుడు కొంచెం సోయిలోకి వచ్చి మళ్ళీ అందరం ఐరన్ అని ఇదన్నీ మళ్ళీ కుండలని మళ్ళీ వస్తున్నాయి. వీఆర్ గెట్టింగ్ బ్యాక్ టు అవర్ కల్చర్. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా వీళ్ళు బర్తగించారు అని అనే బదులు ఆ డబ్బు పవర్ని సబ్సైడ్ చేయండి. కరెక్ట్. డబ్బు పవర్ సబ్సైడ్ చేసి ఆ మనిషి ఎవరైనా హస్బెండ్ అన్నని వైఫ్ అననండి, నేను ఎప్పుడు ఈక్వల్గా చెప్తా. ఇందులో ఇద్దరూ సమబుజ్జిలాగా ఎక్కడ ఆరితేరారో లేదో నేను చెప్పలేను, కానీ అంటే వర్క్ ప్లేస్లల్లో అంత బాగా అంత అధికారం ఉందో లేదో నేను అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్గా నేను చెప్పలేను, కానీ కొన్ని చోట్ల ఉన్నది, కొన్ని చోట్ల లేదు. కానీ ఎక్కడ సమబుజ్జి వచ్చిందంటే చెడు చేయడానికి మాత్రం సమబుజ్జి వచ్చేసింది, నువ్వెంత అనుకోవడానికి. అలా కాకుండా ఒరే బాబు పవర్ ఏం లేదులే, నువ్వు సంపాదించిన ఇంటికే కదా అనే ఎమోషన్ని బాండ్ని గనక ఇద్దరు బిల్డ్ తీసుకోవడం తెలిస్తే
డిపెండెంట్, ఇంటర్ డిపెండెంట్, ఇండిపెండెన్స్ ఇవన్నీ కాదు. ఇద్దరు కలిస్తేనే పిల్లలు మీ మీద డిపెండ్ అవుతారు. రైట్. పిల్లలు డిపెండ్ అవ్వాలంటే మీరు ఇండిపెండెంట్గా ఉంటూ కూడా ఆలోచన విధానాన్ని, కుటుంబ వ్యవస్థను కాపాడడానికి ఇద్దరు విడివిడిగా ఉంటేనే, అటు ఇటు పట్టుకుంటేనే ఈ కుటుంబం సాగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడితే ఇంకొకళ్ళు ఎక్కి 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 కూలిపోతుంది. యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్ ఫర్ ఎవ్రీ సింగిల్ థింగ్, బట్ యూ షుడ్ ఇండిపెండెంట్గా ఉంటూ మాత్రం ఒకళ్ళనొకళ్ళు మాత్రం సపోర్ట్ చేసుకుంటే అద్భుతంగా రాణిస్తారండి. కొంచెం ఈ ఒక్క సెకండ్ ఆగండి, ఒక్కటే సెకండ్. ఎవరితోటి పార్ట్నర్షిప్ ఉండాలో వాళ్ళతోటి సేమ్ బిజినెస్లో ఉన్న వాళ్ళతో వైరం పెంచుకుంటే ఆ బిజినెస్ ఎదిగిద్దా? ఎదగదు. ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీలో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ పార్ట్నర్స్. కరెక్ట్. పార్ట్నర్స్. నువ్వు హెచ్ఆర్ చూసుకో, నేను ఒకటి తీసుకుంటా. ఇద్దరు ఇండిపెండెంట్ డెసిషన్స్ ఉండాలి, అప్పుడే గ్రో అవుతుంది. కానీ ఫైట్ చేసామనుకో, నువ్వెంత నేనెంత అనుకోని బిజినెస్ ఆగిపోద్ది కదా. ఫ్యామిలీ కూడా అట్లా ఆగిపోతుంది. నువ్వేంటి గొప్ప, నేనేంటి గొప్ప, నీ డబ్బు అంటే నా దగ్గర ఉందని వైఫ్, అది ముందుకు సాగేది కాదు. నీ సంతతికి, నీ పిల్లలకు కూడా ఒక మంచి సంస్కారం కానీ, ఫ్యూచర్లో వాళ్ళు మనశ్శాంతిగా బతకడానికి, ఒక భార్యాభర్తల మీద ఒక అద్భుతమైన ఇమేజ్ ఫామ్ అవ్వడానికి మాత్రం జీరో అవకాశం ఉంటుంది. రైట్. వెల్ సెడ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.